ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలైన వారందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ఈ పునరుత్థాన ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీ ప్రేమ కలిగిన పాదములకు స్తోత్రం. నీ కృపా కలిగిన వాత్సల్యతను బట్టి ఈ 2020 సంవత్సరంలో 5 నెలల మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రం. 5 నెలల ఆఖరి ఆదివారం ఈ మే నెల 31వ తారీఖు ఉదయం కాలం నీ సన్నిధానంలో వచ్చి నిన్ను ఆరాధిస్తూ ఉండగా ఏదైనా నాతో మాత్రం మీరు మాట్లాడి బలపరిచి అద్భుతం చేయండి. పాడబోయే పాటలు మీరు మై పొందండి, సాక్ష్యం మై పొందండి. అయా మీరు ఆస్తుల వర్తమానం అందించునే ఉండగా ఒక నూతనమైన కృపను అనుగ్రహించి ఆ వర్తమానం ద్వారా నాతో మాతో మాట్లాడి బలపరిచి అద్భుతం చేయండి. రాబోతున్న 6 నెలలంతా కూడా నీ ప్రజలకు గొప్ప విడుదల, సమాధానం, ఐక్యత, ఆదరణ, కృప ఇచ్చి మేలైన కార్యం జరిగించమని మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాలను, మా గ్రామాలను, మా పట్టణాలను, మా యొక్క సందులను, మా సంఘాలను, మా ఇళ్లను వ్యక్తిగతంగా మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపమని ఈ నెలంతా కాపాడే స్తోత్రం. రాబోతున్న 6 నెలలంతా నీ దివ్య సమాధానం, ఐక్యత, నెమ్మది, ఆదరణ, కృప ఇచ్చి వాడుకుని బలపరచమని మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటూ యేసు దివ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. పాడుకుని ప్రభు నామమును మహిమపరుద్దాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మూడు బారిన జీవితాలను చీకురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చీకురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటైనా నీవోరనను నాటితివా. జీవజలముల ఊటైనా నీవోరనను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. పిల్లరా, దేవుడు తన మహాకృప కనికర వాత్సల్యతను బట్టి మనల్ని ఈ 5వ నెలలో ఈ లాక్డౌన్ పరిస్థితుల మధ్యలో కూడా మనం ఈ ఆఖరి ఆదివారం సజీవులుగా ఉండటానికి ప్రభు కృప చూపారు. ప్రభు కృపను బట్టి నమ్ముతున్నాం. వచ్చే ఆదివారం ప్రభు మన అందరం కలిసి ఏకంగా కూడి ప్రభుని ఆరాధించడానికి ఆయన ఆలయంలో కూడి 6వ నెలలో మొదటి ఆదివారం ప్రభుని స్తుతించే అవకాశాన్ని ప్రభు మనకు దయచేయబోతున్నాడని ఒక విశ్వాసంతో ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. కాబట్టి దేవుని పిల్లలైన మీరు కూడా సిద్ధపడండి. ప్రభు రాక ఆలస్యమైతే మనం సజీవులుగా ఉంటే మన అధికారులు మనకు లాక్డౌన్ తీసేసాము, మీరు అందరు కలిసి ఆరాధన చేయండి అంటే వచ్చే ఆదివారం మన
ఆలయాల్లో పిల్లరా మనకి ఇంతకుముందు జరిగిన రీతిగా ఆరాధనలు ఉంటాయి కనుక ఈ విషయాన్ని మీరు గమనించి సిద్ధపడాలని పిల్లరా ప్రభునామంలో కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ శ్రేష్టమైన పాదములకు వందనాలు. నీ కృపాకి దగ్గర వాత్సల్యతను బట్టి నీ పిల్లలుగా నీ సంధానంలో చేరి నిన్ను ఆరాధిస్తుండగా నీ సంధానం మాత్రం స్తోత్రం, పాట ద్వారా మహిమ పొందారు స్తోత్రం. ఇప్పుడు సాక్ష్యం ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందండి. మీరు ఆర్సల్ కిరణ్ గారిని మీకు క్షేమవంతులకు నడిపించారు. ఏదైనా వారు యువతను వర్తమానం నీ ప్రజలైన వారందరికీ దీవెనకరంగా మార్చి నడిపించి కృప చెప్పమని మీకే అప్పగిస్తూ ఈ నెలంతా కాపాడారు. వచ్చానలు కూడా కాపాడండి. బలహీనలు బలపరచండి, రోగులు బాగు చేయండి, వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థత ఇచ్చేయమని పోషించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నా. ఈ సమయ సాక్ష్యానికి ఉన్న సమయం సాక్ష్యాలు చెప్పి ప్రభువుని మహిమపరుద్దాం. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి దేవుడు ఈ యొక్క పరిస్థితులన్నీ ఎంతో వ్యతిరేకంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దేవుడు మా కుటుంబాన్ని ఎంతగానో ఆదరించి పోషించి నడిపిస్తున్నారు. మీరందరూ ఎంతగానో మా కుటుంబం నిమిత్తమై, ఈ యొక్క సంఘ బిడ్డల నిమిత్తమై, ఈ కరోనా నిమిత్తమై ఎంతగానో మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ప్రియ బిడ్డలారా. అయితే మీరు మరీ ఎక్కువగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మనం అనుకుంటూ ఉన్నాం కేవలం కరోనా తగ్గిపోతే చాలు అని మనం ప్రార్థనలు ప్రారంభించాం. అయితే చుట్టూ ఒక పక్క తుఫాను, ఒక పక్క మిడతల దండు, ఇవన్నీ భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత సాదృశ్యంగా ఉన్నటువంటి ఇవన్నీ యావత్ భూమి మీద ప్రజలు ఇబ్బంది పెడుతూ ఉండగా మరి వీటన్నిటి నిమిత్తమే మనం భారం కలిగి కేవలం కరోనా నిమిత్తమే కాకుండా ఈ అంశాల నిమిత్తం కూడా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో మన చైన్ ప్రేయర్ లో మీరందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. మీరందరూ చేసిన ప్రార్థన బట్టి క్షేమంగా మా సహోదరుని ప్రభు నడిపించారు. అందరి బట్టి దేవుని నామకు మహిమ కలుగును గాక. అంతేకాదు గాని ప్రియ సంగమా, మీరందరూ ఎవరు ధైర్యం విడవద్దు. దేవుడి ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఒక గొప్ప ఆయన కృపతో నడిపిస్తున్నారు. ఇన్ని నెలలు భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు ఎంతగానో మనల్ని భద్రపరుస్తూ మరి ఎటువంటి తెగులు మన కుటుంబాలకు అంటకుండా దేవుడు భద్రపరుస్తున్నారు. ఇది మన మటుకే కాదు గాని మన యొక్క సంస్థలో ఉన్న బిడ్డల నిమిత్తమై, సేవకుల నిమిత్తమై, మన తోటి వారి నిమిత్తమై, వారి రక్షణ కొరకు అనేక మంది దేవుని తెలుసుకోకుండా మరణిస్తున్నారు. అలా కాకుండా దేవునితో తిరగాలని ఈ యొక్క ఉగ్రత మీరు గమనించారో లేదో గాని మనం లేఖనంలో గమనించినట్లయితే ఫరో కాలంలో మిడతల దండు భయంకరంగా ఐగుప్తు మీదకి వచ్చినట్లుగా వాక్యం సాక్ష్యం ఇస్తుంది. హబక్కూకు రాసిన గ్రంథంలో కూడా ఇదిగో పంట పురుగులు మిడతలు తినివేసిన దాన్ని పసరు పురుగులు తిరిగేసిన గొంగళ పురుగులు అనే వాక్యం రాయబడుతుంది. బైబిల్లో యథార్థంగా దేవుని యొక్క మాటలు సాక్షార్థంగా మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ భయంకరంగా మిడతలు పంటలు నాశనం చేస్తున్నాయి అంటే మనం చెప్పగలము. దేవుని వాక్యం తెలుసుకున్న నీవు నేను గ్రహించాలి. ఖచ్చితంగా ఇది కరువుకి ఆరంభంగా ఉంది, దేవుని ఉగ్రతకు సాదృశ్యంగా. దేవుని వాక్యం చెప్తుంది కదా, నేను వచ్చే ముందు నా రాకడికి ముందుగా తెగుళ్లు, అక్కడక్కడ భూకంపాలు, అదేవిధంగా యుద్ధ సమాచారాలు మనం మన మధ్య న్యూస్ లో కూడా వింటున్నాం. ఎంతగానో మరి చైనాకి భారతదేశానికి మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొనబోతుందని చుట్టూ యుద్ధ వాతావరణం మనం విన్నప్పుడు మీరు అతి జాగ్రత్తగా మీరు మీ యొక్క ఆత్మీయతను కాపాడుకోండి. నేను తలుపు ఎద్దనే ఉన్నాను. ఏసే రాకడ సిద్ధంగా ఉంది. మరి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ప్రియ విశ్వాసులారా, సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ సమయంలో బుద్ధిగల కన్యకల వలె మన యొక్క సిద్ధిలలో నూనెతో నింపుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో గనక ఉన్న నూనె కూడా అవజేసుకుంటే గనక ఎత్తబడే గుంపులు మనము ఎత్తబడే సంఘములు మనం చేర్చబడడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ ప్రార్థనలో, వాక్యం చదువుకోవటంలో, దేవుని యొక్క చిత్తానుసారంగా ఇంకా ఎలా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి దేవుని దగ్గర అడిగి పొందుకోవాల్సిందిగా నేను ఎంతగానో కోరుతున్నాను. కాబట్టి అన్నాడు పౌలు కూడా చెరలో ఉండి తన యొక్క విశ్వాసుల క్షేమాన్ని ఆయన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఏ విధంగా అయితే పత్రికలు పంపారో ఇవి కూడా ఒక రకంగా చెప్పాలంటే మీరు అక్కడ మేము ఎక్కడ ఉంటూ ఇవి ఒక రకమైన పత్రికలు. ఇది ఒక చెర. మనకి ఈ చెరలో దేవుని పత్రికలు అల్లాడు సంఘం ఎలా గౌరవించిందో వాక్యాల్ని ఎక్కువగా దేవుడు ఏ మాట అయితే మీతో మాట్లాడుతున్నారో ఆ మాటను గౌరవించి దేవుని మాటకు విధేయులై ముందుకు వెళ్లాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాము. దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని నిమిత్తం మీకు కూడా ప్రభు మేలు చేసినట్లయితే ఖచ్చితంగా మీ దేవుడు మీ పక్షాన్ని చేసిన మేలును మీ సెల్ ఫోన్ లో మీరు వీడియో తీసి మాకు పంపండి. పాస్టర్ గారు వాట్సాప్ గాని నా వాట్సాప్ గాని పంపినట్లయితే ఖచ్చితంగా ఈ ఆరాధన వీడియోలో ఎడిట్ చేసి పెట్టడానికి మేము ఎంతగానో సంతోషంగా భావిస్తున్నాం. మీరు కనుక ప్రభు మీ పక్షాన ఎవరి పక్షాన మేలు చేశారు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ వీడియోలు మాకు పంపండి. మీ యొక్క వీడియో మీ సాక్ష్యాలు అనేక మందిని బలపరిచేవిగా ఉండబోతున్నాయి. ఈ
భయంకరమైన దినాల్లో దేవుడు చూపుతున్న కృప నువ్వు మౌనంగా ఉండక, అయ్యో సాక్ష్యం చెప్పే సమయం లేదు కదా అనుకోక, దేవుని సందులో ఆన్లైన్ లో అనేక మందికి యావత్ భూమి మీద ఉన్న ప్రజలందరూ చూసేటువంటి యూట్యూబ్ లో నువ్వు సాక్షిగా ఉండాలని కోరుకుంటే దేవుడు నీ పక్షాన్ని చేసిన మేళ్లు ఖచ్చితంగా వీడియో చేసి పంపండి. మన యొక్క ఛానల్లో టెలికాస్ట్ చేద్దాం. మనందరం మరి ఎక్కువగా ప్రభు సందులో కొనసాగాలని నేను కోరుతూ, ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దని కోరుతూ ముందుకు వెళ్ళిపోదాం. ఆరాధన చేసుకుందాం. దేవుడిచ్చిన సాక్ష్యం మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. అందరూ ఆరాధన చేద్దామా? పూర్ణ హృదయంతో ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొద్ది క్షణాలు ప్రభుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. పరిశుద్ధుడైన యేసురాజు నీకు వందనాలు. నీ కృపాదయ వాత్సల్య కనికరాన్ని బట్టి స్వామి మమ్మల్ని అందరినీ మీరు భద్రపరిచిన ఆయన నీకు వందనాలు. చుట్టూ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని రక్తపు కంచులో వేసిన ఆయన, నీ బిడ్డలమైన వారిని సంఘ బిడ్డలందరినీ మీరు కాపాడి పోషించి నడిపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. అయ్యా ఈ భయంకరమైన పరిస్థితుల్లో నాయన మాకైతే నాయన నీ కృపనిచ్చావు నాయన. అనేక మంది నాయన అయ్యా కరువులో ఉన్నారు ప్రభు, నీకు వందనాలు. ప్రాముఖ్యంగా వలస కూలీలను ఆదుకునే వారిని లేపండి నాయన. పరిశుద్ధ ఆత్మదైవమా, కరోనా వల్ల ఎంతమంది అయితే నాయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో నీ కృపను నీ దయను అయ్యా నీకు వందనాలు. నీ ప్రేమను వారిపై కనపరచండి. వారికి నాయన నీ ప్రేమను గురించి చెప్పే వారిని పంపించండి ప్రభు, నీకు వందనాలు. హృదయ పరివర్తన దయచేయమని సందులో ప్రార్థిస్తున్నాను. అనేక మంది తట్టు తిరగడానికి ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. ఆనాడు లేఖనాల్లో పరిశుద్ధాత్మ దిగినప్పుడు తండ్రి పేతురు మాట్లాడుతూ ఉండగానే సుమారు 3,000 మంది ఎలా అయితే మారు మనసు పొందారో నాయన, అట్టి రీతిగా యూట్యూబ్ లో ఆన్లైన్స్ లో ప్రభు నాయన ఫేస్బుక్స్ ద్వారా ప్రభు నీకు వందనాలు. ఈ సోషల్ మీడియాల ద్వారా నాయన నీకు వందనాలు. వర్తమానం నాయన వెత్తబడుతూ ఉండగా ప్రభు
ప్రభు. అయ్యా వాక్యం వినడంతోనే అనేక మంది హృదయాలు కరిగిపోవాలి నాయన. అనేకమైన మంది నాయన ఆత్మల రక్షణకు సిద్ధపరచబడే కృప దయచేయండి అయ్యా. సమయం లేదని గ్రహించే కృప దయచేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. కనికరించమని సందులో ప్రార్థిస్తున్నాను. మా భారతదేశ ప్రజల పాపాలు క్షమించండి నాయన. మా అధికారుల పాపాలు క్షమించండి. నీ బిడలంగా నీ దాసులున్న మా పాపాలు క్షమించండి నాయన. దయతో నీ సన్నిధిలో ప్రభు నినివే వారు గోనె పట్ట కట్టుకున్న రీతిగా కట్టుకోలేని పరిస్థితులు ఇంకా ఉన్న వారందరినీ సిద్ధపరచండి. పరిశుద్ధాత్మ దేవ మానక నీ సన్నిధిలో చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. ప్రతి పరిస్థితిని తారుమారు చేయండి నాయన. నాయన నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ నాయన చుట్టూ భయంకరమైన పరిస్థితులు, కేసులు పెరిగిపోతున్నాయి నాయన. త్వరగా నాయన యాంటీడాట్ కనుక్కోవడానికి ద్వారాలు తెరవండి. శాస్త్రజ్ఞుడి జ్ఞానం ఇవ్వాల్సిన వారు మీరయ్యా. మీరు ద్వారం మూస్తే ఎవ్వరి వల్ల కాదు నాయన. నీవే ద్వారం తెరిసావంటే ఎవరు మూయగలరు నాయన. తండ్రి నీకు వందనాలు. జ్ఞానం అనే ద్వారాన్ని నాయన తండ్రి డాక్టర్లకి నాయన తండ్రి సైంటిస్టులకి మీరు తెరవండి. త్వరగా యాంటీడాట్ కనుక్కోవడానికి సహాయం చేయండి తండ్రి అయ్యా. మా రాష్ట్రాల మీదకి రాబోతున్న ఈ మిడతల దండుల నుంచి నాయన తప్పించుకోవడానికి నాయన అధికారులకు జ్ఞానము దయచే ప్రభు. నీకు వందనాలు. చక్కటి ఆలోచన దయచే నాయన అయ్యా. అయ్యా కరువు రానియక కాపాడమని సందులో ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇప్పటికే చాలా మంది ప్రభు నీకు వందనాలు. కేవలం ఏ పూట ఆ పూట తెచ్చుకుని తినేవారు నాయన. ఎంతో మంది కరువులోకి వెళ్ళిపోయారు నాయన. నీకు వందనాలు. చాలా మంది ఆకలి చావులు నాయన. నీకు వందనాలు అయ్యా. యావత్ భూమి మీద ప్రజలందరి పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దైవమా నీవు తప్పితే నాయన మార్చగలిగిన వారు ఎవరు లేరు తండ్రి. మాకు సహాయం పంపించమని ప్రార్థిస్తున్నాను. నీ కృప దింపమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు వర్తమానం ద్వారా కూడా నీ దాసుల్లోంచి నాతో మా అందరితో మీరు మాట్లాడి బలపరచండి నాయన. ఈ పునరుద్ధాన ఆరాధన ప్రభు ప్రతి బిడ్డకి దీవెనకరంగా జరిగించండి పరిశుద్ధాత్ముడా. తర్వాత నాయన జూన్ నెలలో మేము ప్రవేశించబోతుండగా ఆశీర్వాద కూడికను కూడా మేలుకరంగా జరిగించండి పరిశుద్ధాత్మ దైవమా. నీకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు నా తండ్రి నీకు వందనాలు. మా ప్రజల్ని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నామయ్యా. మా పాపాలు క్షమించండి నాయన. నీకు వందనాలు. మా పితరుల దోషాలు క్షమించండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. మాపై నీ దయ రానియండి స్వామి. నీకు వందనాలు స్తోత్రాలు. మీరే సహాయం పంపించమని నాయన. నీకు వందనాలు. ఏ అద్భుతాలు చేయగల నీ హస్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ నజరేయుడయేసు అధికారం కలిగిన నామములో అడిగి వేడుకను పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా కూర్చున్నా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని దేవుని సేవకులు కిరణ్ కుమార్ గారు మనకు అందించుకుని ఉన్నారు. జాగ్రత్తగా విందాం. దేవుడు తన మహాకృప కనికర వాత్సల్యతను బట్టి విదేశాలను క్షేమంగా తన దాసుని దేవుడు క్షేమంగా తీసుకొచ్చి ఆరోగ్యం ఇచ్చారు. ఈ ఆఖరి ఆదివారం మనతో పాటు కలిసి దేవుని ఆరాధించే ఒక భాగ్యాన్ని ఇచ్చారు. పిల్లరా దేవుని వాక్యాన్ని విందాం రండి. దేవుని దాసుని ఇచ్చే మాటలను మనం ఆలకించి దైవాశీర్వాదాలు పొందుదాం. రాబోతున్న 6 నెలలకి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి మేలు చేయడం. ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మహాకృప మీ అందరి ప్రార్థనలు బట్టి దేవుడు మనల్ని సజీవంగా ఆయన కృపలో భద్రపరుస్తూ ఇప్పుడు దాకా నిలబెడుతున్న విధానాన్ని బట్టి దేవుడి నామానికే మహిమ కలుగును గాక. దేవుడి మహాకృప ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ప్రభు చేసేటువంటి దేవుడు అనేటువంటి వాస్తవాన్ని మరొకసారి ప్రభు మన జీవితాల్లో నా జీవితంలో రుజువుపరుచుకుంటూ వచ్చారు. దానికి మీ అందరి ప్రార్థనలే నిజమైనటువంటి సాక్ష్యం ప్రారం. కాబట్టి మరొకసారి సంఘ బిడ్డలకి ప్రార్థన చేసినటువంటి దేవుడి సేవకులకి నా ప్రత్యేకమైనటువంటి వందనాలని నేను తెలియజేస్తున్నాను. అంచె దినాల్లో ఈ ఆఖరి దినాల్లో సూచనలతో కూడుకున్నటువంటి అనేకమైన సందర్భాలు అనేకమైన విషయాల్ని మనం ఎదుర్కొంటున్నటువంటి చూస్తున్నటువంటి అనుభవిస్తున్నటువంటి ఈ దినాల్లో దేవుడి యొక్క వాక్యం చెప్పేటువంటి కొన్ని ప్రాముఖ్యమైన మాటల్ని మనందరము కూడా కలిసి ధ్యానించుకుంటూ వస్తున్నాం గడిచిన దినాల్లో. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో రాయబడినటువంటి కొన్ని వాక్య భాగాన్ని మనం గడిచిన దినాల్లో చదువుకోవడానికి ఇష్టపడ్డాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకోవడానికి ఇష్టపడ్డాం. మరొకసారి అదే వాక్య భాగాలు మీకోసం చదవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. దయచేసి మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపత్యగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపదలు కలుగును. అయితే నీ జనుల్లో గ్రంథమందు దాకైన వారెవరో వారు తప్పించుకుందు. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నింద్రపాలగుటకును, నిత్యముగా హేములగుటకును మేలుకొందు.
బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల్లో పోలేవారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వరే నిరంతరమును ప్రకాశించెదరు. దేవుడి మాటను దీవించును గాక. గడిచిన దినాల్లో పేర ఇదే వాక్య భాగం యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం పేర. ప్రస్తుతము మనం ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి విపత్తుల్ని, అనేకమైన ఉపద్రవాల్ని, అనేకమైనటువంటి ఆటంకాల్ని, ప్రపంచమంతా ఎప్పుడు ఎన్నడూ చూడనటువంటి శ్రమల్ని ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో అనేక మంది దేవుడి బిడ్డలకి, అనేకమైనటువంటి భక్తులకి, అనేకమైన భక్తి పరులకి వస్తున్నటువంటి ప్రశ్న ఏంటండి అంటే, మనం నిజంగా అంత్య దినాల్లో ఉన్నామా? మనం నిజంగా ఆఖరి దినాల నుంచి వెళ్తూ ఉన్నామా? ఈ ప్రపంచానికి అంతం అనేటువంటిది రాబోతూ ఉందా? ఈ సృష్టి అంతా కూడా లయమైపోయేటువంటి దినము ఒకటి దగ్గర పడిందా అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు భక్తి పరులైనటువంటి, ప్రార్థనా పరులైనటువంటి మనుషుల యొక్క మనసులో మెదలటం మనం గమనిస్తున్నాం. అయితే అనేకమైనటువంటి ప్రశ్నలు మనల్ని ముడుతూ ఉండగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సూచనల్ని, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం దేవుడి యొక్క వాక్యంతో పోల్చి సరిచూసి నేర్చుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. సో కాబట్టి వాక్య భాగం దగ్గరికి మేము తీసుకెళ్ళాలని చెప్పి ఇష్టపడ్డాను పేర. గడిచిన దినాల్లో పేర మనం దానియేలు గ్రంథం యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. దానియేలు ప్రవక్త ఏ కాలంలో ఈ ప్రవచనాలు రాస్తూ ఉన్నారు, ఏ కాలంలో దానియేలు ప్రవక్తకి ఈ ప్రవచనాల యొక్క వివరణ అందించబడింది, ఏ సందర్భంలో దేవుడు ఈ యొక్క దర్శనాన్ని, ఈ యొక్క ప్రవచనాల్ని దానియేలు ప్రవక్తకు దేవుడు ఇస్తున్నాడు అనేటువంటి వాస్తవాన్ని గడిచిన దినాల్లో కూడా మనం గమనించాం. అయితే మరొకసారి చిన్న రీక్యాప్ గా మనం ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే పేరా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పేరా మనకి చాలా స్పష్టంగా ఒక విషయం అర్థమవ్వాలి. అదేంటయ్యా అంటే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా చరిత్రలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సందర్భాల గురించి, చరిత్ర స్పష్టతని దానియేలు ప్రవక్త ఉన్నట్టుగా చరిత్రలో జరుగుతున్న సంఘటనని రాయటానికి ఇష్టపడ్డాడు. అందుకే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా బబులోను దేశంలో జరుగుతున్నటువంటి సందర్భాల్ని, మాదియా పారసీకుల సామ్రాజ్యంలో జరుగుతున్నటువంటి సందర్భాల్ని, ఏ రాజు ఎలా పరిపాలించాడు, ఏ తాకీదులు అందించబడ్డాయి, ఆ సమయంలో జరుగుతున్నటువంటి సందర్భాల్ని హిస్టారికల్ రికార్డ్స్ అంటాం పేరు. అంటే చరిత్రకు సంబంధించినటువంటి దాఖలు అంటాం మనం. ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా రాయటానికి ఇష్టపడ్డాడు. అయితే దానియేలు గ్రంథము 7వ అధ్యాయం మొదలుకొని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం దాకా ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ ఆఖరి అధ్యాయాల్లో మనం గమనించదగినటువంటి విషయాలు ఏంటంటే పేరా, దేవుడు అంచె దినపు దర్శనాన్ని దానియేలుతో చూపించి మాట్లాడటం ప్రారంభించాడు. అంచె దినాల్లో ఏ రీతిగా ప్రజల జీవితాల్లో విషయాలు జరగబోతున్నాయి, అంచె దినాల్లో ఏ సంఘటనలు చోటు చేసుకుంటాయి, అంత్య దినాల్లో ప్రజలు ఏ రీతిగా మెలకువతో జీవించాలి, అంత్య దినాల్లో ఏ సూచనల్ని ప్రజలు అపేక్షించాలి అనేటువంటి విషయాల్ని, గూఢార్థమైనటువంటి సంగతుల్ని దానియేలుతో వివరించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే దానియేలు గ్రంథము 7వ అధ్యాయం మొదలుకొని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సూచనలు మనకు కనపడుతూ ఉంటాయి. 7వ అధ్యాయంలో 4 జీవుల దర్శనాన్ని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ 4 జీవుల దర్శనాన్ని దేవుడు బబులోను రాజ్యంతో పోల్చాడు, 5వ శతాబ్దంలో వచ్చినటువంటి. దాని తర్వాత మాదియా పారసీకుల సామ్రాజ్యంతో దేవుడు పోల్చాడు 4వ శతాబ్దము. దాని తర్వాత గ్రేకీయుల సామ్రాజ్యంతో పోల్చాడు, ద ఎంపైర్ ఆఫ్ గ్రీక్, అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తి పరిపాలించినటువంటి ఆ గ్రీకీయుల సామ్రాజ్యంతో పోల్చాడు. దాని తర్వాత రోమియుల సామ్రాజ్యంతో పోల్చాడు. సో కాబట్టి 4 ప్రాముఖ్యమైన వింతైనటువంటి జీవులు 7వ అధ్యాయంలోను మరియు 8వ అధ్యాయంలో 2 క్రూరమైనటువంటి జీవుల గురించి దేవుడు మాట్లాడతాడు. అయితే 9వ అధ్యాయంలో గూఢార్థంతో కూడుకున్నటువంటి దర్శనాలను అర్థం చేసుకోవడానికి దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సి వచ్చింది. 85 ఏళ్ల వయసు కలిగినటువంటి దానియేలు దేవుడి సందులోకి వచ్చి ఉపవాసం ఉండి 21 రోజులు కన్నీళ్లు కారుస్తూ గ్రంథాలను తెరిచి, దేవుడి యొక్క వాక్యాన్ని తెరిచి రాయబడినటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఘోరమైనటువంటి సంగతుల్ని తెలియజేసేటువంటి వాడు. అనాది కాలం నుంచి అనాది కాలం వరకు కూడా ఆయన ఘోరమైనటువంటి సంగతుల్ని, జ్ఞానాన్ని తన ప్రజలకు అందించి జరిగేవి జరగబోయేవి తన ప్రజలతో మాట్లాడి తెలియజేసేటువంటి దేవుడు అనేటువంటి వాస్తవాన్ని ఎంతో స్పష్టంగా తన ప్రజలతో దేవుడు చెప్తూ వచ్చాడు. అదే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మరొకసారి. అంత మాత్రమే కాదు కానీ
10వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు ధవలవర్ణ సింహాసనం మీద కూర్చుండటము, ఆయన ప్రకాశవంతమైనటువంటి తేజో మహిమని దానిలో చూడటం ప్రారంభిస్తాడు. ఎంత అద్భుతంగా మనకి 10వ అధ్యాయం కనపడుతుందయ్యా అంటే గనక దేవుడు ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి దర్శనాన్ని దానిలతో చూపించి మాట్లాడటం ప్రారంభించాడు. 11వ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి. ఎందుకంటే 11వ అధ్యాయంలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేటువంటి 4 దిక్కులకి అలెగ్జాండర్ ది గ్రేట్ సామ్రాజ్యం విడిపోవటము, మరియు ఉత్తరానికి దక్షిణానికి భయంకరమైనటువంటి యుద్ధము జరగటము, ఆ యుద్ధంలోంచి బయటపడిన తర్వాత ఆఖరి దినాల్లో అంత్యక్రీస్తు యొక్క పరిపాలన ఏ రీతిగా ఉండబోతుంది, అంత్యక్రీస్తు ఏ రీతిగా తన ప్రజల మీదకి దండెత్తబోతున్నాడు, అంత్యక్రీస్తు ఏ రీతిగా ప్రజల్ని హింసిస్తాడు, ఆ అంత్యక్రీస్తు దినాల్లో జరిగేటువంటి కొన్ని సూచనల్ని 11వ అధ్యాయం 35వ వచనం నుంచి 11వ అధ్యాయం 45వ వచనం దాకా రాయటానికి ఇష్టపడ్డారు. మనం చదువుకున్న వాక్య భాగం 12వ అధ్యాయం. గడిచిన దినాల్లో మనం చూసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, అంత్య దినాల్లో మొట్టమొదటి సూచన దేవుడు చూపిస్తున్నటువంటి సూచన ఏంటంటే ప్రత్యేకమైనటువంటి బాధలు అనేటువంటి సూచన అని మనం గమనించాం. నిజమే, మానవుడికి కావాల్సిన ఈ రోజుల్లో ద్వారా నిరీక్షణ, ఆ మాట మర్చిపోద్దు. ఈ రోజు నీ కుటుంబంలో నీకు నిరీక్షణ కావాలి, మన జీవితాల్లో మనకు నిరీక్షణ కావాలి, మన వ్యక్తిగత జీవితాల్లో మనకు నిరీక్షణ కావాలి, మన పనుల్లో మనకు నిరీక్షణ కావాలి, మన ఉద్యోగాల్లో మనకు నిరీక్షణ కావాలి, మన ఇల్లు గడవాలంటే మనకు నిరీక్షణ కావాలి, మన కుటుంబాలు బాగుపడాలంటే మనకు నిరీక్షణ కావాలి, మీ దాంపత్య జీవితం వర్ధిల్లాలంటే మీకు నిరీక్షణ కావాలి. రేపు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఈ భయంకరమైనటువంటి లోకంలో, రేపు ఏ రీతిగా ఉండబోతుందో తెలియనటువంటి ఈ విపత్తుతో కూడుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి మానవుడికి కావాల్సింది ఏంటయ్యా అంటే గనక నిరీక్షణ. అందుకని అపోజినటువంటి పౌలు ద్వారా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకని ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఈ మూడే అంతం వరకు నిలుస్తాయి అనేటువంటి వాస్తవాన్ని అపోజినటువంటి పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చాలా స్పష్టంగా తెలియచేయడానికి ఇష్టపడ్డారు. జాగ్రత్తగా గమనిద్దాం. ఈ రోజు మన జీవితాల్లోకి ఈ అంత్య దినాల యొక్క సూచనలు నిరీక్షణని తీసుకురావాలి, విశ్వాసాన్ని తీసుకురావాలి, నిన్ను మరింతగా విశ్వాసంలో బలపరచాలి, నిన్ను మరింతగా విశ్వాసంలో నిలబెట్టాలనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనతో నేను ఈ మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడ్డాను. సో కాబట్టి మనం చదువుకున్న వాక్య భాగం దగ్గరికి వచ్చినట్లయితే మొదటి వచనాన్ని చదువుతున్నాను. 12వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఆ కాలమందు నీ జనుల పక్షంగా నిలిచినట్టు ఆ కాలమందు, మనకి దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఆ కాలముందు అనేటువంటి మాట అని చెప్పి గడిచిన దినాల్లో కూడా మీకు జ్ఞాపకం చేసి అంటారు. ఆ కాలముందు అనగానే ఏ కాలముందు అనేటువంటి మాటని దానియేలు గ్రంథం 11వ అధ్యాయం ఈ వాక్యానికి ముందు జరుగుతున్నటువంటి సందర్భంతో మనం అర్థం చేసుకోగలుగుతారు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనం నుంచి 45వ వచనం దాకా జరుగుతున్న సందర్భం ఏంటంటే అంత్యక్రీస్తు కాలముందు, అంత్యక్రీస్తు విజృంభిస్తున్నటువంటి కాలమందు, అంత్యక్రీస్తు దేవుడి ప్రజలకి శ్రమల్ని కలుగజేస్తున్నటువంటి కాలమందు, అంత్యక్రీస్తు దేవుడి ప్రజల్ని వధిస్తున్నటువంటి కాలమందు, అంత్యక్రీస్తు దేవుడి ప్రజల్ని శిక్షిస్తున్నటువంటి కాలమందు, ఆ విపత్తుతో కూడుకున్నటువంటి కాలంలో జరుగుతున్నటువంటి సూచనల గురించి మనం చదువుతున్నాం. అందుకనే మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి మాట మనకి 12వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతున్నటువంటి మాట అంటే, నిలిచినట్టు మహా అధిపత్యకు మికాయేలు వచ్చినప్పుడు నిజములకు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపదలు కలుగును, ఎన్నటికి నీ కలుగునంత ఆపదలు కలుగును. అంత్య దినాల్లో మొట్టమొదటి సూచన ఎన్నటికి నీ కలుగునంత ఆపదలు కలుగును. అందుకనే దీన్ని నేను ప్రత్యేకమైనటువంటి ఆపదలు, ప్రత్యేకమైనటువంటి శ్రమల కాలము, ప్రత్యేకమైనటువంటి బాధల కాలము అని పిలవాలని ఆశపడ్డాను. గడిచిన దినాల్లో కూడా అదే మాట నేను మీకు తెలియజేశాను. ప్రత్యేకమైన బాధలు, మునుపెన్నడూ చూడనటువంటి ప్రత్యేకమైన బాధలు దేవుడు ప్రజలు అనుభవిస్తూ వెళ్తూ ఉన్నారు అనేటువంటి వాస్తవం మనకు అర్థమవుతుంది. ఏ ప్రత్యేకమైన బాధల గురించి దేవుడు మాట్లాడాడు అనేటువంటి వాస్తవం మనం జ్ఞాపకం చేసుకుంటే కదా, దేవుడు ప్రజల మీదకి రాబోతున్నటువంటి అతి భయంకరమైనటువంటి బాధలు, అతి భయంకరమైనటువంటి కరువులు, అతి భయంకరమైనటువంటి విపత్తులు, అతి భయంకరమైనటువంటి సమస్యలు, అతి భయంకరమైనటువంటి శోధనలు, వేదనల గురించి దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తుల కాలం గురించి చాలా స్పష్టంగా వివరిస్తూ ఇర్మియా గ్రంథకర్త అంటాడు కదా, యాకోబు కాలంలో వచ్చేటువంటి శ్రమ అని మాట్లాడతారు. యాకోబు యొక్క శ్రమ అని ప్రస్తావించడానికి ఇష్టపడ్డాడు. అదే కాలాన్ని రక్తము చిందించబడేటువంటి దినములు అని చెప్పి కూడా దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథము వివరించడానికి ఇష్టపడింది. అదే
సమయాన్ని ద్వారా అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైన సూచనలు ఆకాశంలోను భూమి మీద కనపడేటువంటి కాలము అని చెప్పడానికి కూడా దేవుడు ఇష్టపడ్డాడు. మీకోసం మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన వాక్య భాగం చదవని చెప్పి ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్టుంటే ఒకసారి చూడండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూచెదరు, చూడగానే చదువువాడు గ్రహించును కాక. నాశనకరమైన హేయ వస్తువు, దీన్ని శ్రమల గురించినటువంటి వివరణ అంటాం. ఏదో వచ్చినాను కూడా చదువుతున్నాను మీకోసం. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం వచ్చును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభములు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపములు, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లెగవటము కనపడతాయి అనేటువంటి వాస్తవాన్ని దేవుడు చాలా స్పష్టంగా వివరించాడు. ఈ దినాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే యుద్ధ సమాచారాల గురించి మనం వింటూ ఉన్నాం. ప్రతిరోజు ఎప్పుడు యుద్ధము భారతదేశం మీదకి చైనా వస్తుందో మనకు తెలియదు. యుద్ధ సమాచారాలను వింటున్నటువంటి దినాలు అనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. యుద్ధముతో కూడుకున్నటువంటి అనేకమైన వార్తల్ని మనం ప్రతిరోజు గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, రెండోదిగా కరువులు. మీరు గమనించలేదో రీసెంట్ గా ఢిల్లీ మహానగరంలో జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే కనుక, తినటానికి తిండి లేక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేదవాళ్ళు అనేక బహిరంగంగా కట్టబడినటువంటి అనేక షాపుల దగ్గరికి వచ్చి లాక్కుని ఆహార పదార్థాలని లాక్కుని దొంగతనంగా తీసుకువెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. గమనిద్దాం. ఆకలి రాజ్యాలు, ఆకలితో మిటమిట్లాడుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కరువు తాండవిస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం అనేటువంటి వాస్తవం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి దినాలు, నిరీక్షణ కోల్పోతున్నటువంటి దినాల్లో నుంచి మనం వెళ్తూ ఉన్నాం అనేటువంటి సంఘటన మీతో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడ్డాంటారు. కరువులు మనకు కనపడుతున్నాయి, భూకంపాలు మనకు కనపడుతున్నాయి, తుఫాన్లు మనకు కనపడుతున్నాయి. ఎప్పుడు ఒక్కసారి వచ్చేటువంటి తుఫాను మరొకసారి 2 సార్లుగా ఈసారి రావటం మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరచాలి. ఈ సూచనలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనం చూస్తున్నప్పుడు ఈ ప్రత్యేకమైన బాధల్ని మనం గమనిస్తున్నప్పుడు మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. అదేంటి అంటే కనుక, దేవుడు యొక్క రాకడ సమీపంగా ఉంది అనేటువంటి వాస్తవాన్ని ప్రతి క్రైస్తవుడు, ప్రతి భక్తి పరుడు అర్థం చేసుకోవాల్సిన విషయం. వీటిని మనం అంచె దినాల సూచనలు అని చెప్పం గాని, అంచె దినాలకి ముంగుర్తులు అని చెప్పడానికి మటుకు ఖచ్చితంగా ఇష్టపడుతున్నాం. ఆఖరి దినాలకి, అంచె దినాలకి ముందుగా చూపించేటువంటి గుర్తులు, ముందుగా దేవుడు చూపించేటువంటి సూచనలు. అందుకనే ఇవన్నీ కూడా ప్రారంభములు అని వాక్యం సెలవిస్తుంది. సో కాబట్టి ఆ సూచనని దేవుడు ప్రారంభంగా ఎంచాడు, ప్రారంభంగా మనతో చూపించాలని చెప్పి ఇష్టపడాడు. అందుకని మొట్టమొదటిగా మీతో చూపించినటువంటి మాట ఏంటి అంటే కనుక, ప్రత్యేకమైనటువంటి బాధలు కలిగేటువంటి దినాలు, ప్రత్యేకమైనటువంటి శోధనలు కలుగుతున్నటువంటి దినాలు. నిజమే మీరు గమనించినట్లయితే మునుపెన్నడూ జరగనటువంటి అతి భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి పంట పొలాన్ని తినేసేటువంటి మిడతల దండు బయలుదేరింది. రాజస్థాన్ మీదుగా గుజరాత్ పంట పొలాన్ని నాశనం చేస్తూ ఇప్పటికీ అనేకమైన పంట పొలాన్ని నాశనం చేసుకుంటూ వస్తుంది. అందుకనే ఆ కాలాన్ని మనము ప్రత్యేకమైన శ్రమల కాలము అని పిలుచుకుంటూ వస్తూ ఉంటాం. ప్రత్యేకమైన శ్రమల కాలం ఒకటి వస్తూ ఉంది ప్రజలందరి మీదకి అనేటువంటి వాస్తవాన్ని వేద గ్రంథమైనటువంటి దేవుడి యొక్క వాక్యము చాలా స్పష్టంగా వివరించేటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం. ఆ మాట మర్చిపోవద్దు. సో కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి శ్రమల్ని, ఆ ప్రత్యేకమైనటువంటి శ్రమలతో మనం ఎంత మాత్రం పోల్చలేము, కానీ ఈ ప్రత్యేకమైనటువంటి శ్రమల్ని ముంగుర్తులుగా చాలా స్పష్టంగా మనం తీసుకోగలం. దేవుడి సన్నిధిలో సిద్ధపాటుతో, ప్రార్థనతో, భక్తితో మనం సిద్ధపరచుకోవటానికి, దేవుడు రాకడ కోసం ఆయత్తపడటానికి, దేవుడు రాకడ సమీపిస్తుండగా ఆ దినము సమీపించే కొలది మరింతగా పరిశుద్ధతలో, మరింతగా నమ్మకత్వంలో, మరింతగా భక్తిలో ఎదగటానికి దేవుడు మనకి సహాయం చేయాలనేటువంటి ఆశ నేను కలిగి ఉన్నాను. అందుకని అన్యాయం చేసేటువంటి వ్యక్తిని అన్యాయము చేయనిమ్ము అంటుంది దేవుడు యొక్క వాక్యం. అన్యాయంలోంచి తిరిగి దేవుడి వైపు మళ్ళటానికి దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ ముంగుర్తుల్ని నీకు నాకు సూచనగా చూపిస్తున్నాడు. కుటుంబంలో కలతల, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితుల్లోంచి వెళ్తున్నారా? అయితే ఈ అంచె దినాల్లో
మనస్పర్ధాన్ని, ఎంచి దినాల్లో అసమాధానకరమైనటువంటి విషయాల్ని మన కుటుంబాల్లోంచి పక్కన పెట్టి దేవుడి వైపు తిరగడానికి ప్రభు మనకి సహాయం చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నట్టారు. సో కాబట్టి మొట్టమొదటి సూచన ప్రత్యేకమైనటువంటి శ్రమలు అనేటువంటి వాస్తవాన్ని వాక్యం సెలవిస్తుంది. రెండవ సూచన దేవుడి యొక్క వాక్యం నుంచి నేను అదే వాక్య భాగం నుంచి మనం జాగ్రత్తగా చదువుకోవడానికి ఇష్టపడదాం. రండి ప్రేరా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. ఆ కాలం ముందు నీ జనుల పక్షంన నిలిచినట్టు మహా అధిపత్యకు మికాయేలు వచ్చును. మొట్టమొదటిగా ప్రత్యేకమైనటువంటి శ్రమలు వస్తున్నాయి, నిజమే. రెండవదిగా ప్రత్యేకమైనటువంటి తిరుగుబాటు అనేటువంటి వాస్తవాన్ని కూడా మనకి ఆ వాక్య భాగం జ్ఞాపకం చేస్తుంది, వివరిస్తుంది. మనం గమనిస్తే ఇంటికి దేవుడి బిడ్డల మీదకి శ్రమలు వచ్చినప్పుడు దేవుడి బిడ్డల పక్షముగా నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఆ కాలంలో దేవుడి బిడ్డల పక్షముగా వాదించటానికి, వ్యాజ్యమాడటానికి, పోరాడటానికి, దేవుడి బిడ్డల పక్షముగా యుద్ధము చేయటానికి ఏ వ్యక్తైనా కనపడతాడా ఆ శ్రమల కాలంలో అనేటువంటి వాస్తవాన్ని మనం చదువుకుంటే దానియేలు ప్రవక్తతో దేవుడు ఇచ్చినటువంటి గూఢార్థమైనటువంటి దర్శనంలో ఒక వాస్తవాన్ని వివరించాడట. ఆ వాస్తవం మనం చదువుకుంటున్నాం. ఆ కాలం ముందు నీ జనుల పక్షంలో నిలిచినట్టు మహా అధిపత్యకు మికాయేలు వచ్చును. దేవుడి యొక్క వాక్యంలో చెప్తున్నటువంటి మాట, ఆ ప్రత్యేకమైన శ్రమల కాలంలో ప్రత్యేకంగా ఎదిరించే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఆ వ్యక్తి పేరే మికాయేలు దూత అనేటువంటి వాస్తవాన్ని మనకి వాక్యం పరిచయం చేస్తుంది. జాగ్రత్తగా గమనించండి. మికాయేలు దూతని దేవుడి యొక్క వాక్యములో యుద్ధము చేసేటువంటి దూతగా, దేవుడి ప్రజల్ని సంరక్షించేటువంటి దూతగా, దేవుడి ప్రజల తరపున పోరాడేటువంటి దూతగా, దేవుడి ప్రజల్ని నిలబెట్టేటువంటి దూతగా, దేవుడి ప్రజల్ని సంరక్షించేటువంటి దూతగా, దేవుడి ప్రజల్ని విపత్తుల్లోంచి కాపాడేటువంటి దూతగా, మరియు దేవుడి ప్రజల దగ్గరికి ప్రార్థనకి జవాబుని తీసుకొచ్చేటువంటి దూతగా అనే ఎన్ని సూచనలు మనకు కనపడుతున్నాయి గమనించారు. అందుకని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 12వ అధ్యాయం మనం చదివినప్పుడు మికాయేలు దూత యొక్క వివరణ ఏ రీతిగా ఉంటదయ్యా అంటే గనక, ఆకాశంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి యుద్ధములో అపవాదితో అంటే మన విరోధి అయిన సాతానుతో పోరాడింది ఎవరో తెలుసా? మికాయేలు దూతట. అదే వాస్తవాన్ని మనం దానియేలు గ్రంథం గమనించినప్పుడు దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో దానియేలు 21 రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి ఇష్టపడతాడు. దానియేలు యొక్క ప్రార్థనకి జవాబు కూడా మికాయేలు దూత తీసుకొచ్చినటువంటి సందర్భం మనకి దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గమనిద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మనం చదువుకుంటే 13వ వచనంలో, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతుల్లో మికాయేలును ఒకడు నాకు సహాయము చేయ వచ్చెను. ప్రత్యేకమైనటువంటి శ్రమల కాలం మనం గమనించాం. మొట్టమొదటిగా అంచె దినాల సూచనలో అంత మాత్రమే కాదు కానీ అంచె దినాల్లో రెండవ సూచన ఏంటయ్యా అంటే ప్రత్యేకంగా సహాయం చేసే వ్యక్తి, ప్రత్యేకంగా ఎదిరించే వ్యక్తి, ప్రత్యేకంగా విమోచించే వ్యక్తి కూడా ఉంటాడనేటువంటి వాస్తవాన్ని వాక్యం సెలవిస్తుంది. గమనిద్దాం. భయంకరమైనటువంటి శ్రమలు విస్తరించినప్పుడు, భయంకరమైనటువంటి శ్రమలు విస్తరించడానికి ముంగుర్తుగా లేచినప్పుడు, ఆ శ్రమలు విస్తరించిన పరిస్థితుల్లో కూడా ప్రత్యేకంగా విడిపించే వ్యక్తి ఖచ్చితంగా దేవుడి చేత పంపించబడతాడనేటువంటి వాస్తవాన్ని మర్చిపోదు. ఈ రోజు కరువుతో ఉన్నావేమో, ఈ రోజు కష్టంతో ఉన్నావేమో, ఈ రోజు మీ ఇంట్లో శోధన ఉందేమో, ఈ రోజు శ్రమతో నీ కుటుంబంలో ఉన్నావేమో, ఈ భయంకరమైనటువంటి విపత్తుల్లో ఏంటి నా జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితి, అసలు నేను విడుదల పొందుకుంటానా, నేను తిరిగి పోషించబడతామా, మా అప్పులు తీర్తయ్యా, మా రుణ బాధ నుంచి బయటపడగలమా, మా కుటుంబానికి నిరీక్షణ లేదు, చేతిలో తీస్తే ₹1 లేదు, అయ్యో కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఇంట్లో తినడానికి బియ్యం లేదు, ఇల్లు గడవట్లేదే అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, అనారోగ్యంతో ఉన్నావా, ఇంట్లో కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా. అందుకని ఆఖరి దినాల అంచె దినాల ముంగుర్తుల్లో ఉన్నటువంటి మొట్టమొదటి సూచన ప్రత్యేకమైనటువంటి శ్రమలు, ప్రత్యేకమైనటువంటి బాధలు అయితే గనక రెండో ప్రత్యేకమైనటువంటి సూచన మనకు అదే వాక్య భాగంలో దానియేలు గ్రంథకర్త వివరిస్తున్నాడు. ఆ కాలంలో మీ ప్రజల పక్షంగా నిలిచినట్టు ప్రధాన దూత అయినటువంటి మికాయేలు, నిజమే ఆయన్ని సహాయం చేసేటువంటి దూతగా దేవుడు తన ప్రజల వద్దకు పంపించాడు. దేవుడు ప్రజల్ని విడిపించేటువంటి దూతగా, దేవుడు ప్రజల పక్షముగా నిలబడేటువంటి దూతగా దేవుడు మికాయేలుని పంపించినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. అందుకని రెండవ ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రత్యేకమైనటువంటి ఎదిరింపు అని అంటారు.
ఖచ్చితంగా దేవుడు ప్రజల పక్షంగా నిలబడేటువంటి వ్యక్తి శ్రమల దినాల్లో ఉంటాడనేటువంటి వాస్తవం మనకి ఈ రోజు నిరీక్షణ తీసుకురావాలి. నీ శ్రమల దినాల్లో కూడా, నా శ్రమల దినాల్లో కూడా, మన కష్ట దినాల్లో కూడా మన పక్షముగా ఈ అంచె దినాల్లో నిలిచేటువంటి మన సహాయకుడు, మన పక్షముగా నిలిచేటువంటి దేవుడి దూతలు, మనకి పరిచయం చేసేటువంటి దేవుడి దూతలు, మనకి ఆహారం పంపించేటువంటి దేవుడి దూతలు, మనల్ని పోషించేటువంటి, మనల్ని సంరక్షించేటువంటి, మన పాదము జారకుండా మనల్ని కాపాడేటువంటి దూత ఖచ్చితంగా ఉంటది అనేటువంటి వాస్తవాన్ని మట్టుకు ఎంత మాత్రం నువ్వు మర్చిపోగలుగుతావు. అందుకని అంటున్నాడు, నా పక్షముగా నిలువ తెగించిన వాడొక్కడు లేడు అనేటువంటి వాస్తవాన్ని దానియేలు చెప్పినప్పుడు మనకెంతో ధైర్యం రావాలి. ఈ అంచె దినాల్లో మన తరపున యుద్ధం చేసేటువంటి దూతని దేవుడు పంపించాలని చెప్పి ఇష్టపడ్డాడు. నీ కుటుంబం తరపున యుద్ధం చేయడానికి దేవుడు దూతను పంపిస్తున్నాడు. నీ పరిస్థితులతో యుద్ధం చేయడానికి శ్రమల దినాల్లో, ఈ అంచె దినాల సూచనతో కూడుకున్నటువంటి దినాల్లో నిరీక్షణ కలిగించే విషయాన్ని తెలిసారు. ఈ వారంలో నీ అనారోగ్యం తరపున యుద్ధం చేసేటువంటి దూతను దేవుడు పంపించుంచాడు. నీ కష్టం తరపున యుద్ధం చేసేటువంటి దూతను దేవుడు పంపించుంచాడు. నీ శ్రమ తరపున యుద్ధం చేసే దూతని దేవుడు పంపించుంచాడు. నీ బాధ తరపున యుద్ధం చేసేటువంటి దూతని దేవుడు పంపించుంచాడు. నిరీక్షణ తెచ్చుకో దేవుడు బిడ్డ. నువ్వు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఇప్పుడు కష్టాల నుంచి వెళ్తున్నావేమో, ఇంకా పోషించబడలే అనుకుంటున్నావేమో, ఉద్యోగం పోయింది అనుకుంటున్నావేమో, 3 నెలలుగా మా కుటుంబం యొక్క కష్టాలు మీకేం తెలుస్తుంది అనుకుంటున్నావేమో. కానీ దేవుడు చెప్పేటువంటి వాస్తవం ఏంటో తెలుసా? నీ తరపున నిలబడటానికి దీని యొక్క దూత సిద్ధముగా ఉంది. మికాయేలు దూతను దేవుడు పంపించాడంట ఆకాశంలో యుద్ధం చేయడానికి తన బిడ్డల తరపున. దాని ప్రార్థనకి జవాబు అందించడానికి, జవాబు తీసుకువెళ్ళటానికి మికాయేలు దూత యుద్ధం చేయడానికి వెళ్ళిందంట. మోషే చనిపోయినప్పుడు మోషే యొక్క శరీరం గురించి వాగ్వాదం ఆడుతుంటే అపవాదితో యుద్ధం చేయడానికి మికాయేలు దూత వెళ్ళినట్టుగా యూదా రాసినటువంటి పత్రికలో చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు. గమనిద్దాం, ఇవన్నీ సూచనలు కూడా మనం జాగ్రత్తగా తీసుకుంటే దేవుడి ప్రజల తరపున ఖచ్చితంగా నిలబడేటువంటి వ్యక్తిని ఉంటారనేటువంటి వాస్తవాన్ని మనం ఎంత మాత్రం మర్చిపోకూడదు. మీకోసం ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి ఒక వాక్య భాగాన్ని చదువుతున్నంట. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నాడు, పడద్రోయబడి ఉన్నాడు. దేవుడి బిడ్డలారా ధైర్యం తెచ్చుకోండి. ఈ వారం దేవుడి బిడ్డలారా నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడి బిడ్డలారా దేవుడి వైపు మీకు అందరిస్తూ ఉంచండి. ఎందుకు తెలుసా? నీ తరపున నిలవబడేటువంటి వ్యక్తి ఎవరు లేరు కాబట్టి, నీ తరపున యుద్ధం చేయడానికి దేవుడు నిలబడటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి. అందుకని ప్రత్యేకమైన శ్రమలు మొదటి సూచన, రెండవదిగా ప్రత్యేకంగా ఎదిరించేటువంటి వ్యక్తి రెండవ సూచన. మూడవ సూచన కూడా మనం అదే వాక్య భాగం నుంచి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షంలో నిలిచినట్టి మహా అధిపతి మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలిగినంత ఆపద కలుగును. అయితే నీ జనులు గొన్నములో దాటైన వారెవరు వారు తప్పించుకొందురు. జాగ్రత్తగా మనం గమనిస్తే ఆ మొదటి వచనం చెప్తున్నటువంటి మాట, వారు ఏమవుతారంటే వారు ఖచ్చితంగా తప్పించుకుంటారు. అందుకనే నేను ఆ మూడవ మాటని ఇదే వాక్య భాగం నుంచి వారు తప్పించుకొందురు అన్న పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మూడవ సూచన దేవుడు తన ప్రజలకు చూపించాలనుకుంటున్నటువంటి మాట. అంచె దినాలలో మూడవ సూచన ఏంటో తెలుసా? ప్రత్యేకమైనటువంటి విడుదల, ప్రత్యేకమైన శ్రమలు, ప్రత్యేకమైనటువంటి ఎదిరించే వ్యక్తి, ప్రత్యేకంగా సంరక్షించే వ్యక్తి, ప్రత్యేకమైన విమోచకుడు మనకు కనపడుతున్నాడు. మూడవదిగా ప్రత్యేకమైన విడుదల కూడా మనకు కనపడుతుంది. దేవుడు తన బిడ్డల తరపున తన బిడ్డలకి వేసినటువంటి ప్రణాళిక ఎంత గొప్పదో గమనించండి. ఎంత భయంకరమైనటువంటి శ్రమలోంచి దేవుడి బిడ్డలు వెళ్ళినప్పటికీ కూడా ప్రత్యేకమైన విమోచన ఎప్పటికప్పుడు ఉంటది అనేటువంటి వాస్తవం మనం మర్చిపోగలుగుతారు. ఇదే దానియేలు గ్రంథకర్త మనకు ఆ మాటను తెలియజేయడానికి ఎంతగా ఇష్టపడ్డాడు. ప్రత్యేకమైన విమోచన, ప్రత్యేకమైనటువంటి విడుదల ఖచ్చితంగా తన ప్రజలకి కలగబోతుంది అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం చూడండి. అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతికి ఆపద తెచ్చు దినము, అయినను వారు దానిలో పడకుండా రక్షించబడుదురు. దేవునామానికి మహిమ కలుగును గాక.
వారు దానిలో పడకుండా ఏమవుతారంటుంది వాక్యం ద్వారా రక్షించబడుదురు. దేవుడి బిడ్డలు రక్షించబోయేటువంటి దినాలు కూడా ఉన్నాయి ప్రా. దేవుడి బిడ్డలు శ్రమలు అనుభవించే దినాలు మాత్రమే ఉన్నాయి అనుకుంటే పొరపాటు. దేవుడి బిడ్డలకి కష్టాలే, దేవుడి బిడ్డలకి కన్నీళ్లే, దేవుడి బిడ్డలకి విడుదల లేదు, దేవుడి బిడ్డలు ఇంకా ఎంత మాత్రం కూడా బయటపడలేరు, దేవుడి బిడ్డలకి విమోచన లేదు, ఇక దేవుడు ప్రార్థన ఆలకించుకునేటువంటి భ్రమలో ఉన్నావేమో. లేదు, దేవుడి బిడ్డలకి ప్రత్యేకమైన శ్రమలు వచ్చినప్పటికీ కూడా ప్రత్యేకంగా విడిపించేటువంటి వ్యక్తి ఉంటాడు, ప్రత్యేకంగా ఎదిరించేటువంటి వ్యక్తి ఉంటాడు. రెండవదిగా, మూడవదిగా ప్రత్యేకమైన విడుదల కూడా దేవుడి బిడ్డల కోసం ఎదురు చూస్తుంది. అందుకనే ఆ దినాల్లో విడుదల ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. 30వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 11వ వచనం కూడా చదువుతున్నాను మీకోసం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుడి బిడ్డ ధైర్యం తెచ్చుకో, దేవుడి బిడ్డ నిరీక్షణ తెచ్చుకో. దేవుడి పిల్లలారా నిరీక్షణ కలిగి ఉందాం. ఎందుకో తెలుసా, దేవుడు మనల్ని రక్షించటానికి, దేవుడు మనల్ని విడిపించటానికి, దేవుడు మనల్ని ఈ భయంకరమైనటువంటి విపత్తుల్లోంచి, శ్రమల్లోంచి కాపాడి ఆయన కంచె, ఆయన హెడ్జ్ మన చుట్టూ, ఫైరీ హెడ్జ్, ఒక ప్రత్యేకమైనటువంటి కోట మన చుట్టూ దేవుడు ఉంచటానికి ఇష్టపడ్డాడు. అందుకని నువ్వు గాఢాంధకర లోయలో సంచరించిన ఏ అపాయము నీకు కలగకుండా ఉండటానికి ఉండాలి అనేటువంటి వాస్తవంతో నిరీక్షణ కలిగి ఉండాలి. జలములోంచి వెళ్ళినా నీకు ఒక నిరీక్షణ ఉంది, అగ్నిలోంచి వెళ్ళినా నీకు ఒక నిరీక్షణ ఉంది. శ్రమంలోంచి వెళ్తున్నా నువ్వు ఎంత మాత్రమూ ఎంత మాత్రమూ వదిలివేయబడినటువంటి వ్యక్తివి కాదు. అందుకనే హింసించబడినను వదిలివేయబడినటువంటి వ్యక్తులను కాదు. పౌలు గారు చెప్తున్నటువంటి మాట, పడద్రోయబడినను కృంగతీయబడినను ఎంత మాత్రము ఉపాయము లేనటువంటి వ్యక్తులను కానే కాదు అనేటువంటి వాస్తవం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే వాస్తవాన్ని ఎంతో స్పష్టంగా ఏస్కేల్ గ్రంథకర్త వివరించడానికి ఇష్టపడ్డాడు. ఏస్కేల్ గ్రంథము 20వ అధ్యాయం 33వ వచనం, నా జీవముతోడు నా రౌద్రము తుమ్మరించుచు బాహుబలముతోను చాచిన చేతితోను నేను మీపై అధికారము చేసేదను. బాహుబలముతోను చాచిన చేతితో, దేవుడు అంటున్నటువంటి మాట, నా చాచిన చేతితో మీ పైన అధికారం చేస్తాను. 34, మరియు నేను రౌద్రము తుమ్మరించుచు బాహుబలముతోను చాచిన చేతితోను మిమ్మును చెదరగొట్టిన ఆ దేశముల నుండి, దిల్లో నుండి నేను మిమ్మును సమకూర్చి ఐగుప్తీయ దేశంలో అరణ్యంలో నేను నీ పితరులతో వ్యాజ్యమాడినట్టు నీతో వ్యాజ్యమాడదును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అంచె దినాల్లో కూడుకున్నటువంటి ప్రవచనాల్లో భాగంగా ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుతున్నాం. దేవుడు తన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట. ఆ దినాల్లో అనేక మంది మరణిస్తున్నారు అనుకుంటారు, అనేక మంది చనిపోతున్నారు అనుకుంటారు, కానీ ఆ దినాల్లో కూడా దేవుడి యొక్క శేషం మిగిలి ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు. ఆ దినాల్లో కూడా దేవుడి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు ఖచ్చితంగా ఉంటారనేటువంటి వాస్తవాన్ని దేవుడు తెలియజేస్తూ మనల్ని ధైర్యపరచడానికి ఇష్టపడారు. సో కాబట్టి దేవుడి బిడ్డలారా ధైర్యము తెచ్చుకుందాం ఈ రోజు. దేవుడి బిడ్డలారా నిరీక్షణ కలిగి ఉందాం ఈ రోజు. ప్రత్యేకమైనటువంటి శ్రమలు వచ్చాయి అనేటువంటి బాధతో కృంగిపోయి కుమిలిపోయి దేవుడికి దూరంగా ప్రార్థన చేయకుండా దేవుని మర్చిపోయే పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళారేమో. నీ కుటుంబంలో కష్టాలు ప్రార్థన చేయకుండా చేసేవేమో ఎన్ని రోజులు. నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి ఈ వ్యక్తిగత శ్రమ ఏమాత్రం నిరీక్షణ లేకుండా నీ జీవితాన్ని ఉంచిందేమో. అయితే దేవుడు ఈ రోజు నీతో జ్ఞాపకం చేస్తున్నాడు, నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నటువంటి మాట, ఖచ్చితంగా ప్రత్యేకమైన శ్రమలు వచ్చిన ప్రతిసారి కూడా ప్రత్యేకంగా ఎదిరించే వ్యక్తి కూడా ఉంటాడు. నీ తరపున ఎదిరించే వ్యక్తిని దేవుడు లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు. అది మికాయేలు దూత అవ్వచ్చు, ప్రారా నీ కుటుంబంలో వ్యక్తులు అవ్వచ్చు, బయట నుంచి వస్తున్నటువంటి అనేక మంది భక్తులు అవ్వచ్చు, నీ కోసం నిలబడేటువంటి దేవుడి సేవకులు అవ్వచ్చు. ప్రత్యేకంగా ఎదిరించే వ్యక్తి నీ జీవితంలో ఉన్నాడనేటువంటి వాస్తవాన్ని ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు బిడ్డ, నువ్వు అప్పుల బాధలో కూరుకుపోయి బాధపడుతున్నావేమో, శ్రమంలో కూరుకుపోయి బాధపడుతున్నావేమో, ఇబ్బందుల్లో కూరుకుపోయి బాధపడుతున్నావేమో, ధైర్యము తెచ్చుకుని నిన్ను సంరక్షించడానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను నీ కుటుంబాన్ని కూడా ప్రత్యేక రీతిగా విడిపించటానికి దేవుడు ఆయన దూతని నీకు కాపుదలగా కావలిగా ఉంచాడు అన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకో. మూడవ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటయ్యా అంటే కనుక ప్రత్యేకమైన విడుదల కలిగేటువంటి దినం ఆ దినం. అందుకని అంటున్నాడు, శేషించినటువంటి జీవులను నేను సంరక్షిస్తాను, ఆ దినముల్లో నా చేతిని చాచి నేను రక్షణని పంపిస్తాను నీకు. దేవుడు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మీకోసం చదువుతాను. దేశమనంతటా జనుల్లో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగము వారు శేషింతురు.
మూడో భాగం వారు ఏమవుతారంటే దేవుడి యొక్క వాక్యం శేషించిన జనముగా మిగులుతారు. అంటే వారు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగంగా, పరిశుద్ధతని కాపాడుకున్నటువంటి జనాంగంగా, భక్తిని కాపాడుకున్నటువంటి జనాంగంగా ఆ దినముల్లో వాళ్ళందరినీ చూసి మీరు నా ప్రజలు అని చెప్పి దేవుడు తానే తన ప్రజలను చూసి చెప్పుకునేటువంటి దినముగా దేవుడు పరిగణలో తీసుకుంటూ ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి నిరీక్షణ ద్వారా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నిరీక్షణ లేనటువంటి ఈ దినాల్లో, ఎటు చూసినా ఉపద్రవాలు అనుభవిస్తున్నటువంటి ఈ దినాల్లో, ఎటు చూసినా శ్రమల్ని ఎదుర్కొంటున్నటువంటి ఈ దినాల్లో, ఎటు చూసినా భయంకరమైనటువంటి శోధనల్ని, బాధల్ని, కష్టాల్ని, ఇబ్బందుల్ని చవి చూస్తున్నటువంటి ఈ దినాల్లో, ఈ అంచె దినాల్లో దేవుడి బిడ్డ నీకొక నిరీక్షణ ఉంది, నీ కుటుంబానికి ఒక నిరీక్షణ ఉంది, నీ జీవితానికి ఒక నిరీక్షణ ఉంది, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఒక నిరీక్షణ ఉంది. ధైర్యం తెచ్చుకో ఈరోజు. కాబట్టి ఈ శ్రమల్లో నీకు నాకు దేవుడు చూపించేటువంటి 3 ప్రత్యేకమైన సూచనల్ని దానియేలు వివరించడానికి ఇష్టపడ్డారు. అందుకనే 3 సూచనలు మనం చదువుకున్నాం. ఏంటయ్యా అంటే, మొట్టమొదటిగా ప్రత్యేకమైన శ్రమలు ఆ దినాల్లో సూచనగా దేవుడు చూపించారు. ప్రత్యేకమైన శ్రమలు, అది మిడతలు అవ్వచ్చు, అవి భూకంపాలు అవ్వచ్చు, అవి తుఫాన్లు అవ్వచ్చు, అవి వడగళ్ళు అవ్వచ్చు, ఆకాశం నుంచి అనేకమైన పక్షులు ఒక చోట వచ్చి వాడటం అవ్వచ్చు, అని ఆకాశంలో పిడుగులు పడటం అవ్వచ్చు, ఎన్నో రకాలైనటువంటి సూచనలు అవ్వచ్చు. అది ఈ మహమ్మారితో కూడుకున్నటువంటి వైరస్ విపత్తులు అవ్వచ్చు. కానీ ఈ సూచనలన్నింటిలో కూడా రెండోదిగా ప్రత్యేకంగా ఎదిరించే వ్యక్తి ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రత్యేకంగా ఎదిరించే వ్యక్తి, జ్ఞాపకం చేసుకుంటారు. నీ కుటుంబం తరపున, నా తరపున, మనందరి తరపున ఎదిరించే ఒక వ్యక్తి, పోరాడే ఒక వ్యక్తి, మన తరపున నిలబడే ఒక వ్యక్తి. నీ కంటికి కనపడకపోవచ్చు, మికాయేలు దూత కంటికి కనపడకపోవచ్చు, నిన్ను సంరక్షించేటువంటి దూత కంటికి కనపడకపోవచ్చు, నీకు పరిచర్య చేసే దూత కంటికి కనపడకపోవచ్చు, నీ అనారోగ్యంలో నిన్ను ఎత్తుకుని తీసుకువెళ్లే దూత నీ కంటికి కనపడకపోవచ్చు. కానీ ఖచ్చితంగా నీకు నాకు పరిచయం చేసేటువంటి దేవుడి దూతలు ఉన్నారు అనేటువంటి వాస్తవం వాక్యం సెలవిస్తుంది. వాక్యము చాలా ప్రస్ఫుటంగా ఒప్పుకుంటున్నటువంటి విషయం. సో కాబట్టి దేవుడు ఏ దూతని పంపించి నీకు సహాయం చేస్తాడు, ఏ దూత ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, ఏ దూత ద్వారా నిన్ను నిలబెడతాడు, ఏ దూత ద్వారా నీకు ఆహారం పంపిస్తాడు. అందుకని ఏలియాకు ఆహారం పంపించడానికి దేవుడు కాపుల్ని వాడుకోవాల్సి వచ్చింది. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటారు. బిలాముతో దేవుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు, బిలాము మనుషుల మాటలు వినకపోయినప్పుడు గాడిదతో దేవుడు మాట్లాడాల్సి వచ్చింది. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటారు. అందుకనే బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటాడు, మూర్ఖులారా, అవివేకమైనటువంటి తరము వారులారా, దేవుడు ఈ రాళ్ల వల్ల అబ్రహాముకి సంతానం కలుగు చేయగలిగినటువంటి దేవుడు అనేటువంటి వాస్తవాన్ని తెలియజేస్తాడు. దేవుడికి అసాధ్యమైనంటూ ఏది లేదు ప్రేర ఈ దినాలు. సో కాబట్టి నీ తరపున ప్రత్యేకంగా ఎదిరించేటువంటి, నీ శ్రమల్ని ఎదిరించగలిగేటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి దూత ఉన్నాడు. మూడవదిగా ప్రత్యేకమైన విడుదల అని అంటారు, ప్రత్యేకమైన విమోచన. నీ కుటుంబానికి, నా కుటుంబానికి, దేవుడి బిడ్డల కుటుంబాలకి ప్రత్యేకమైన విడుదల ఉంది, ప్రత్యేకమైన విమోచన ఉంది. ఈ అంచె దినాల్లో కూడా నిరీక్షణతో కూడుకున్నటువంటి శుభవర్తమానం ఏంటో తెలుసారా? నీ కుటుంబాన్ని నిరీక్షణ, యెహోవా రక్షణతో కూడుకున్నటువంటి జయోత్సాహాన్ని కలుగు చేయబోతున్నాడు. శేషించిన తన ప్రజల్ని, అంటే మిగిలిన తన ప్రజల్ని పరిశుద్ధమైన జనాంగంగా లేవనెత్తుకోవాలని చెప్పి ఇష్టపడుతున్నాడు. వాళ్ళని నిలబెట్టాలని చెప్పి ఆశపడుతున్నాడు. వాళ్ళ తరపున వాళ్ళతో ముందుకు వాళ్ళని నడిపించాలని చెప్పి ఇష్టపడుతున్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట మీకు తెలియజేస్తాంటారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించు, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడును. జ్ఞాపకార్థముగా వారి పేర్లు ఆ గ్రంథంలో రాయబడతాయంట. వాని దేవుడు ఎంత మాత్రము మర్చిపోడంట. వాళ్ళు తన ప్రజలుగా ఉంచుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడంట. వారు నా ప్రజలను చెప్పుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అనేటువంటి వాస్తవాన్ని దేవుడే తెలియజేస్తున్నట్ట. సో కాబట్టి ఈ ఆదివారం కూడా, ఈ వారంలో కూడా నువ్వు ధైర్యం తెచ్చుకుని దేవుడిని నిరీక్షించాలనేటువంటి దేవుడు నా ప్రార్థన. దేవుడు నీకు కృపను చూపించి, అంచె దినాల్లో దేవుడు నీకు నిరీక్షణ ఇచ్చి, ఆయన కృపతో నువ్వు బలపరిచి నిలబెట్టి అనేకమైనటువంటి ఈ సూచనల అంచె దినాల సూచన దినాల్లో నిరీక్షణ కోల్పోయినటువంటి జీవితాన్ని జీవించే కృప ప్రభు నీకు దయచేయును గాక. ఆమేన్. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవం గల దేవా, శక్తి కలిగిన తండ్రి, ఈ ప్రత్యేకమైనటువంటి దినాన్ని సందులోకి వచ్చి మరొకసారి ఈ అంచె దినాలతో కూడుకున్నటువంటి సూచనలు మేమందరము గమనిస్తూ ఉండగా, మేమందరము
చూస్తూ ఉండగా, అనుభవిస్తూ ఉండగా, ఈ ప్రత్యేకమైనటువంటి శ్రమల దినాల్లో, ఈ ప్రత్యేకమైనటువంటి తెగులతో కూడుకున్నటువంటి దినాల్లో, ఈ ప్రత్యేకమైనటువంటి వైరస్ విపత్తుల్లో, ఈ ప్రత్యేకమైనటువంటి వరదలతో కూడుకున్నటువంటి దినాల్లో, ఈ శ్రమలతో కూడుకున్నటువంటి అనేకమైన సూచనలు కనపడుతున్నటువంటి దినాల్లో నీ మీద నిరీక్షణ ఉంచాం, నీ మీదే అనుకున్నాం, నీ వైపు చూస్తున్నాం ప్రభువా. రెండవదిగా, ప్రత్యేకమైన శ్రమల్లో ప్రత్యేకంగా ఎదిరించే వ్యక్తి ఉంటాడు అని మాట్లాడావు దానియేలుతో. నిజమే, ఆ వ్యక్తి మికాయేలు అని స్పష్టంగా చెప్పావు ప్రభువా. మికాయేలు దూత ఎప్పుడు దేవుడి ప్రజలు విపత్తుల నుంచి వెళ్ళినప్పటికీ కూడా ప్రజల్ని కాపాడుతూ వచ్చావు. హిజ్కియా విపత్తులో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు రాత్రికి రాత్రే నీ దూతని పంపించి 1,85,000 మంది ప్రజల్ని హతమార్చావు ప్రభు. శత్రు శేషము మిగలకుండా చేశావు. అశూరుల గర్వాన్ని దించావు ప్రభు. నిజమే, నీ ప్రజల తరపున నువ్వు పోరాటానికి సమర్థుడివి. నీ బిడ్డల తరపున నువ్వు పోరాడు, ప్రజల్ని వారి శ్రమలోంచి విడిపించు. వారి తరపున నిలబడేటువంటి వ్యక్తుల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. మూడవదిగా, ప్రత్యేకమైన విడుదల ఉంది అని మాట్లాడు. నిజమే ప్రభు, విడుదల కోసం, విమోచన కోసం, విమోచన దినం కోసం కనిపెడుతున్నటువంటి దేవుడి బిడ్డలకి ఒక నిరీక్షణ దయచే ప్రభు. అంచె దినాల్లో వచ్చేటువంటి సూచనల గురించి మాట్లాడి ప్రత్యేకమైన విడుదల కూడా నీ ప్రజలకి నువ్వు ఇచ్చావు, నువ్వు ప్రణాళికలో ఉంచావు అనేటువంటి వాస్తవం ఈ రోజు మమ్మల్ని అందరూ ధైర్యపరుస్తున్నాం. అటువంటి కృపలో మమ్మల్ని నిలబెట్టమని, బలపరచమని, మమ్మల్ని అందరినీ కూడా నిరీక్షణ కలిగిన బిడ్డలుగా ముందుకు నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు కేవలం మీరు మాత్రమే ప్రత్యేక రీతిగా పొందుతామని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్తాం. ఆటంకాలు దూరపరచమని, ఈ బిడ్డలందరినీ కాపుదల్లో ఈ వారమంతా ఉంచు, సంరక్షించి, బలపరిచి, పోషించి నీ మహిమ నిమిత్తమై సాక్షార్థమైన నిలబెట్టమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక ద్వారా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, అద్భుతమైన సందేశాన్ని విన్నా. దేవుడు తన దాసు నోట్లో నుండి నేను నాతో నీతో మనతో మాట్లాడారని నేను నమ్మి విశ్వసిస్తున్నాను. ఆ వాక్యానికి తగినట్లుగా మన జీవితాలను మరుచుకొని రాబోతున్న 6వ నెలలో దైవాశీర్వాదాలు దీవులు పొందుకున్న ప్రార్థన చేయండి. విశ్వసిద్ద. వచ్చే ఆదివారం మనందరం కలిసి మనకి ఇవ్వబడిన సంఘాల్లో సమయ ప్రకారంగా ఉదయకాలపు ఆరాధనలో మనం కలిసి దేవుని ఆరాధన చేయడానికి ఇష్టపడదాం. అటువంటి కృపను, సమాధానాన్ని మనం కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు. పునరుత్థాన దినం మీరు మాట్లాడిన సందేశం బట్టి స్తోత్రం. ప్రారంభ ప్రార్థన మహిమ పొందావు, పాట ద్వారా మహిమ పొందావు, మీరు ఆశల సాక్ష్యం ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందావు. స్తోత్రం. మీరు ఆశల కిరణ్ గారిని క్షేమంగా నడిపించిన వర్తమానం స్తోత్రం. ఆ వర్తమానం నాలో మాల ఫలింపు చేసి అద్భుతం చేసి నడిపించండి. మీ చిత్తమైతే రాక ఆలస్యమైతే అయ్యా, జూన్ మొదటి వారంలో మేమందరం కలిసి నేను ఆరాధించుకునే కృప మాకు దయచేయండి. మా ఇంట్లో నింపండి. ఈ నెలంతా తోడునో, మే నెలంతా, వచ్చే నెలంతా నీ ప్రజలకు తోడుందువు గాక. అద్భుతం జరిగించండి. కృప చెప్పండి. వైరస్ ను విడిపించండి. మంచి వర్షం ప్రభావం ఇవ్వండి. వర్షాలు వచ్చే ద్వారా కూడా ఈ వైరస్ పెరగకుండా నీ కాపుదలిచ్చి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపిస్తాం. ఇది ఎన్నోతో నింపండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా వీళ్ళందరినీ పోషించమని నీకే స్తుతులు చెప్తూ యేసు దివ్య నామం నడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం, సమాధానం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరాల కొరకు ఫోన్ చేయండి, ప్రార్థన చేయించుకుందాం. అలాగే ప్రభులా కాలస్యం అయితే, లాక్డౌన్ తీరిపోతే మీ రోజుల్లో మీ ఇళ్లలో ప్రార్థనలు పెట్టించుకోవడానికి సమయాన్ని బట్టి, గవర్నమెంట్ మనకి ఇచ్చిన అనుమతులను బట్టి మనం ప్రార్థనలు పెట్టుకుని దేవుణ్ణి మహింపరుతా, దేవుడు అటువంటి కృపను అంతా మర్చిపోతూ, ఒక లాక్డౌన్ పూర్తయితే వచ్చే ఆదివారం మనందరం మన సంఘాల్లో కలుద్దాం. సమయం పోనీయక సమయానికి రండి. దైవాశీర్వాదాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థాంక్యూ.